టీమిండియా జింబాబ్వేని 72 రన్స్ తేడాతో ఓడించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హార్దిక్ పాండ్యా. ఈరోజు మనకి చాలా పాజిటివ్ థింగ్స్ జరిగినాయి. నెంబర్ 1, సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ని ఓడించింది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ని ఓడించకపోయి ఉంటే మనకి చాలా కష్టం ఉండే, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుండే మనం సెమీఫైనల్కి వెళ్ళడం. ఎందుకంటే మనం జింబాబ్వేని 72 రన్స్ తేడాతో ఓడించినా కూడా ఇంకా మన నెట్ రన్ రేట్ మైనస్లోనే ఉంది, పాజిటివ్లోకి రాలే. అలాంటిది వెస్టిండీస్ కనుక గెలిచి ఉంటే అప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ని మనం మ్యాచ్ చేయడం ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్, అసలు ఛాన్స్ ఉండేది కాదు. బట్ థ్యాంక్స్ టు సౌత్ ఆఫ్రికా, వాళ్ళు మ్యాచ్ గెలిచారు కాబట్టి మనం ఇక ఈ నెట్ రన్ రేట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఉన్న మ్యాచ్లు గెలిస్తే చాలు. నెట్ రన్ రేట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా సరే, ఎలాగో మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయినాం కదా నెట్ రన్ రేట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి, అదే మైండ్ సెట్తో ఆడేశారు. టాస్ గెలిచిన జింబాబ్వే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వెస్ట్ ఇండీస్తో ఆడిన మ్యాచ్లో 254 రన్స్ ఇచ్చేసారు. అలాంటిది మళ్ళీ వీళ్ళు చేసింగే తీసుకోరు. అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. బట్ మనకైతే బెనిఫిటే జరిగింది, ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ తను కూడా బ్యాటింగ్ తీసుకుందాం అనుకోండు. అని అనుకున్నట్టే మనం బ్యాటింగ్ తీసుకున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం మనం 256 రన్స్ చేసినాం, విచ్ ఇస్ హైయెస్ట్ T20 వరల్డ్ కప్ స్కోర్ మనకి. ఈరోజు మనలో బ్యాటింగ్ చూసి ఫుల్ సాటిస్ఫై అయినా, ఎందుకంటే బ్యాటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారు, ఎవ్రీ సింగిల్ పర్సన్. ఈసారి సంజు ఓపెనింగ్ చేసింది కాబట్టి ఫస్ట్ ఓవర్ స్పిన్నర్ వేయలే, అందుకే అనుకుంటున్నా సంజు చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఒకవేళ ఇషాన్ కిషన్ లేదా అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ఓవర్ స్పిన్నరే వేసేటోళ్ళు. బట్ ఈసారి స్పిన్నర్ వేయలే, ఎందుకంటే సంజు ఓపెనింగ్ చేశాడు. సంజు రైట్ హ్యాండ్ బ్యాటర్, స్పిన్నర్స్ ఈజీగా అటాక్ చేస్తాడు కాబట్టి స్పిన్నర్ వేయించలే, పేసర్తోనే స్టార్ట్ చేశారు. అది మనకి చాలా ప్లస్ అయింది. అభిషేక్ శర్మకి స్ట్రైక్ రావాల్సిన అవసరం రాలేదు, ఐ మీన్ స్పిన్కి, అండ్ ఈసారి తను తొందరగా అవుట్ కాలే. సంజు శాంసన్ మరొకసారి ఇన్నింగ్స్ని చాలా పాజిటివ్గా స్టార్ట్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ త్వరగా అవుట్ అయిపోయాడు. అదంటూ తన ఇంటెంట్ బాగుంటుంది, స్ట్రైకింగ్ మంచిగా చేస్తుండు, కానీ ఇన్నింగ్స్ని బిల్డ్ చేయలేకపోతుండు, లాంగ్ ఇన్నింగ్స్ చేయలేకపోతుండు. నమీబియా మ్యాచ్లో కూడా జస్ట్ 22 రన్స్ చేసిండు, అండ్ ఈ మ్యాచ్లో 24 రన్స్ చేసిండు. అట్లీస్ట్ నెక్స్ట్ మ్యాచ్లో అయినా సరే బెటర్గా ఆడతాడు అనుకుంటున్నా. ఐ మీన్ లాంగ్ ఇన్నింగ్స్ కావాలి, అండ్ తను ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ అర్థమైపోయింది ఇప్పటికీ. ఎందుకంటే మన టాప్ త్రీ మొత్తం లెఫ్ట్ హ్యాండర్సే ఉంటే స్పిన్నర్స్ వేస్తారు. ఈసారి స్పిన్నర్స్ వేయరు ఇక నుంచి సంజు శాంసన్ ఉంటే. ఇక మన అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటే మొత్తానికి పులి నిద్ర లేచింది, వెయిట్ ఆడడం స్టార్ట్ చేసింది. ఈరోజు ఫస్ట్ T20 వరల్డ్ కప్ చేసిండు, జస్ట్ 30 balls-లోనే 55 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా అభిషేక్ శర్మకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనుకుంటున్నా. డెఫినెట్లీ ఇక నుంచి నెక్స్ట్ మ్యాచెస్లో ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నా. ఈరోజు అయితే హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ కిరాక్ ఆడారు. ఎస్పెషల్లీ నేను తిలక్ వర్మ ఇన్నింగ్స్ చూసి సర్ప్రైజ్ అయినా, ఎందుకంటే తను 16 balls-లోనే 44 రన్స్ చేసిండు. నేను కొంచెం సర్ప్రైజ్ అయినా, ఎందుకంటే కమాన్ ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్లో తను ఫస్ట్ నుంచి చాలా స్లో ఆడుతుండే, రన్ బాల్ చేస్తుండే. బట్ ఈ మ్యాచ్లో అయితే పూనకం వచ్చినట్టే 16 balls-లోనే 44 రన్స్ చేశాడు. నాకు అనిపించింది ఎస్, ఇది కదా మనకు కావాల్సింది తిలక్ వర్మ నుంచి, ఇలా ఆడితే చాలు మస్తు అనిపిస్తుంది. ఇక బ్యాటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు సూపర్గా ఆడిరు కాబట్టి మన వాళ్ళు 20 overs-లోనే 256 రన్స్ చేశారు. నిజానికి మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే అయిపోయింది, సరే సెకండ్ ఇన్నింగ్స్ ఫార్మాలిటీ, ఎందుకంటే జింబాబ్వే దగ్గర అంత ఫైర్ పవర్ లేదు. వాళ్ళు ఏ రకంగా చూసినా సరే ఈ స్కోర్ దగ్గరికి వచ్చే ఛాన్సే లేదు. బట్ అయినా కూడా టు మై సర్ప్రైజ్ వాళ్ళు బాగానే ఆడారు, 184 రన్స్ చేశారు. అది కూడా నాకు ఎక్కువ అనిపించింది, ఎందుకంటే అగైన్ మనం నెట్ రన్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడినాం కదా ఈ మ్యాచ్. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ వెస్ట్ ఇండీస్ గెలిచి ఉంటే మనం 100 రన్స్ తేడాతో గెలవాల్సిన సిచ్యువేషన్ అనమాట. వీళ్ళు 72 రన్స్ తేడాతోనే గెలిచినాం మనం వీళ్ళ మీద, విచ్ ఇస్ అగైన్ జింబాబ్వే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మంచిగా ఆడినట్టు. అఫ్కోర్స్ వాళ్ళు 184 రన్స్ చేస్తే అందులో 97 రన్స్ బ్రియాన్ బెనెట్ చేసిండు. తనకి కేవలం 22 years, సో చాలా మంచి ప్లేయర్ అనమాట, చాలా బాగా ఆడిండు. నాకు అనిపించింది ఒకవేళ ఈ మ్యాచ్ కనుక ఆప్షన్ ముందు జరిగి ఉంటే ఐపీఎల్ టీమ్స్ ఏదో ఒక టీం ఖచ్చితంగా ఇతను తీసుకునేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ సెంచరీ కంప్లీట్ చేయలేకపోయాడు, బట్ 97 నాట్అవుట్. ఏ రకంగా చూసుకున్నా సరే సూపర్ ఇన్నింగ్స్, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. బెనెట్ మినహాయిస్తే మిగతా ఏ జింబాబ్వే బ్యాటర్స్ కూడా ఒక్కరు కూడా సరిగా ఆడకుండా మొత్తానికి చేతులు ఎత్తేసారు కాబట్టి వాళ్ళు 184 రన్స్కి రెస్ట్రిక్ట్ అయిపోయారు, అండ్ ఇండియా 72 రన్స్ తేడాతో గెలిచింది. ఇప్పుడు మనకి మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్, మన గోలల్లా వెస్ట్ ఇండీస్ గెలవాలి. ఈజీ ఏమీ కాదు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ నేను చూసిన. సౌత్ ఆఫ్రికా జరుగుతున్నప్పుడు ఐ మీన్ వెస్ట్ ఇండీస్ 83కే 7 wickets కూలిపోయినాయి.
జనరల్గా ఎప్పుడైనా సరే ఒక టీం 83కి 7 వికెట్స్ కోల్పోతే అందరూ అనుకుంటారుగా మేబీ ఈ టీం అయితే 120 చేస్తుందేమో అనుకుంటారు. బట్ వాళ్ళు 176 రన్స్ కొట్టారు, విచ్ ఇస్ క్రేజీ. 8th వికెట్ పార్ట్నర్షిప్ 91 రన్స్. ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు T20 వరల్డ్ కప్లో 8th వికెట్ పార్ట్నర్షిప్ 91 రన్స్ చేయడం. క్రేజీ అనిపించింది. మ్యాటర్ ఏంటంటే వాళ్ళకి ఆల్రౌండర్స్ ఎక్కువ మంది ఉన్నారు, అందుకే నెంబర్ 9th ప్లేస్లో షెపర్డ్ ఉండు. ఐ మీన్ క్రేజీ, నెంబర్ 9th ప్లేస్. 9 మంది బ్యాటర్స్ ఉంటారు, ఎక్కడైనా ఉన్నదే 11 మెంబర్స్ కదా. టీంలో 11 మెంబర్స్ ఉంటే అందులో 9 మెంబర్స్ బ్యాటింగ్ చేయగలుగుతారు వీళ్ళ దాంట్లో. డెఫినెట్లీ అంత బ్యాటింగ్ డెప్త్ ఉంది కాబట్టి అంత ఈజీగా వీళ్ళ మీద గెలవడం. ఎస్పెషలీ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. ఓకే, ఈసారి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగే చేశారు, ఫెయిల్ అయ్యారు, కానీ బట్ ప్రతిసారి అలాగే జరగదు అనుకుంటున్నా. ఏది ఏమైనా మార్చ్ ఫస్ట్ రోజు జరిగిపోయే ఈ మ్యాచ్ అన్అఫిషియల్లీ క్వార్టర్ ఫైనల్ అన్నట్టు. ఎందుకంటే ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం సెమీఫైనల్ ఆడుతుంది, ఏ టీం అయితే ఓడిపోతుందో ఆ టీం ఇంటికి వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ డే, ఐ మీన్ February 27th రోజు జరిగే మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్, అది కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతోటే మనం మ్యాక్సిమం వాళ్ళతోనే సెమీఫైనల్ ఆడతాం. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే ఇంగ్లాండ్తో ఆడతాం, న్యూజిలాండ్ గెలిస్తే మనం న్యూజిలాండ్తో ఆడతాం. ఎందుకంటే మన గ్రూప్లో టాపర్ సౌత్ ఆఫ్రికా అండ్ సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాం. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ రేపు ఆడే మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. సెకండ్ పొజిషన్లో ఉన్న మనం నెక్స్ట్ గ్రూప్లో, గ్రూప్ బిలో మనం ఫస్ట్ పొజిషన్తో ఉన్న వాళ్ళతో ఆడతాం. కాబట్టి అదే ఇంగ్లాండ్ గెలిస్తే మనం ఇంగ్లాండ్తో ఆడాల్సి వస్తుంది, న్యూజిలాండ్ గెలిస్తే న్యూజిలాండ్తో ఆడాల్సి వస్తుంది. న్యూజిలాండ్తో ఆడడం కన్నా ఇంగ్లాండ్తో ఆడడం బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే మన హిస్టరీ పాయింట్ ఆఫ్ చూసుకుంటే మనం న్యూజిలాండ్తో బెటర్ ఆడలేదు T20 వరల్డ్ కప్స్లో. సో మన ఇంగ్లాండ్తో ఆడడమే బెటర్. పైగా మీకు గుర్తుందా 2022 T20 వరల్డ్ కప్ ఆ మ్యాచ్లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ వాళ్ళు మనీ 170, ఐ మీన్ మన ఫస్ట్ బ్యాటింగ్ చేసి 170 రన్స్ చేస్తే వాళ్ళు చేసింట్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 170 రన్స్ చేసేసారు. సో ఆ రివెంజ్ అలాగే బాకీ ఉంది, మనకు తీర్చుకోవాలంటే ఇదే మంచి ఆపర్చునిటీ. ఒకవేళ రేపు ఇంగ్లాండ్ కనుక గెలిస్తే మనం సెమీఫైనల్ వాళ్ళతోనే ఆడతాం. కోర్స్ నేను చాలా పాజిటివ్ చెప్తున్నా అన్ని. ఐ మీన్ వెస్టిండీస్తో మనం ఆడాల్సిన మ్యాచ్ ఇంకా అలాగే ఉంది. ఆ మ్యాచ్ గెలుస్తున్న హోప్తోనే చెప్తున్నా. ఖచ్చితంగా గెలుస్తాం అనుకుంటున్నాను. అంత ఈజీ కాదు, బట్ డెఫినెట్లీ గెలుస్తాం. అండ్ మనం సెమీఫైనల్ ఖచ్చితంగా ఇంగ్లాండ్తో ఆడతాం. దీన్ని బట్టి చూస్తుంటే మనం మ్యాక్సిమం మళ్ళీ 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్ రిపీట్ అయ్యేట్టు ఉంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగింది ఫైనల్. అండ్ ఇప్పుడు కూడా ఈ T20 వరల్డ్ కప్లో కూడా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగేటట్టు ఉంది. ఈసారి అనుకున్నంత ఈజీ కాదనుకుంటే మనం మళ్ళీ ఒకసారి గెలవడం. ఎందుకంటే ఈసారి సౌత్ ఆఫ్రికా కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది లాస్ట్ టైంతో పోల్చుకుంటే. బట్ అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఛాంపియన్ టీం కాదు. ఐ మీన్ టు సే ఇప్పుడు వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలవలే. కాబట్టి నాకు తెలిసినంత వరకు మనమే గెలుస్తాం అనుకుంటున్నా. బట్ చూడాలి మరి ఏమవుతుందో. నాకైతే హోప్ ఉంది. బట్ క్రేజీ అనిపిస్తుంది కదా, బ్యాక్ టు బ్యాక్ ఒకవేళ సేమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాని మళ్ళీ మళ్ళీ ఒకసారి మనమే గెలిస్తే అది వినడానికి కొంచెం క్రేజీ అనిపిస్తుంది. అంత ఈజీగా నమ్మబుద్ధి కాదు, బట్ అదే జరుగుతుంది అనుకుంటున్నా. చూడాలి మరి ఏమవుతుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.